సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతా ఉంది. ప్రభుత్వం నుంచి ఇంతవరకు రిప్లై లేదు. సీఎం మాట్లాడే అవకాశం ఉంది. కానీ మిగతా మంత్రులు గానీ, ఇంకా ఎమ్మెల్యేలు గానీ మాట్లాడేటువంటి సిచ్యువేషన్ లేదు. బీఆర్ఎస్ ఏం మాట్లాడినా, మీరు ఏం ఆరోపణలు చేసినా రియాక్ట్ అవుతా ఉన్నారు. వరుస ప్రెస్ మీట్లు. దీనిపైన ఎవరు రియాక్ట్ కాలేదు. కారండి వాళ్ళు. దీంట్లో వాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళని ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఈ ప్రభుత్వంలో మహిళలు, మైనర్ బాలికలంటే విపరీతమైన కోపం ఉంది. ఎందుకుందో నాకు తెలియదు. వాళ్ళను చేసిన నిందితులు అంటే వాళ్ళకెందుకో విపరీతమైన ప్రేమ ఉన్నది. చాలా విచిత్రమైన మనస్తత్వం. ఎవరి మీద ఎందుకోసం ఈ కసి, ద్వేషం మహిళల మీద, మైనర్ బాలికల మీద పెంచుకున్నారో నాకైతే తెలియదు. అది గౌరవ ముఖ్యమంత్రి, హోంమంత్రి గారు, అదేవిధంగా క్యాబినెట్ సభ్యులు, ముఖ్యంగా మహిళా మంత్రులు వాళ్ళు ఆన్సర్ చెప్పాలి ఈ విషయం. మీరు ఏదైనా రియాక్షన్ ఇస్తే, అవినీతి ఆరోపణలు చేస్తే, మీరు ఏమైనా కామెంట్ చేస్తే రియాక్ట్ అవుతారు. వరుస ప్రెస్ మీట్లు ఉంటాయి జనరల్‌గా. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, విప్పులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దీనిపైన ఎవరు మాట్లాడతారు. ఇట్లాంటి ఇన్సిడెంట్ అయినప్పుడు ఎవరు ముందుకొస్తారు. రెండో దీంట్లో వాళ్ళు తప్పులు చేస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. వాళ్ళ ఆన్సర్ ఏం చెప్తారు ఇందులో? ఏం ఆన్సర్ చెప్తారు చెప్పండి? పొంగులేటి గారి మీద 10,000 కోట్ల కుంభకోణం ఉంది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆయన మాట్లాడాలిగా, మాట్లాడతలేడు. అదేవిధంగా ట్యాపింగ్ అక్రమంగా కేసు పెట్టిండ్రు. అనవసరంగా లేని ఆధారాలు తీసుకొచ్చి అగ్రనాయకుల మీద కేసులు పెడుతున్నారు. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అదేవిధంగా ఈ మైనర్ బాలిక బెయిల్ ఎట్లా ఇష్యూ చేస్తారండి ఒక నిందితుడికి అంటే దాని మీద ఆన్సర్ లేదు. అదేవిధంగా ఈ కేసులో 55 రోజుల నుంచి ఒక నిందితుడు దొరకకుండా ఉంటాడానండి. 55 రోజులు. ఆయన సొంత మామనే వచ్చి వాడు ఓపెన్గా తిరుగుతున్నాడయ్యా అంటే కూడా వాడిని అరెస్ట్ చేయని పరిస్థితి. ఇంకా ఏముంది ఇక్కడ? వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తారు? డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా దొరుకుతూ ఉన్నారు కాంగ్రెస్ దొంగలు. ఏం ఆన్సర్ చెప్తారు వాళ్ళు? ఏం చేయబోతాం? మీరు ఏం చేస్తారు? ఏం అడుగుతారు? పోరాటం చేస్తాం అది గారు, తప్పకుండా పోరాటం చేస్తాం. ఇవాళ పోరాటం చేద్దామనే పోయినాం. నిరంతరం పోరాటం చేస్తుంటాం. మమ్మల్ని శంకర్పల్లి దగ్గర, చేవేల దగ్గర ఆపిన, అక్కడ నుంచి శంకర్పల్లికి తీసుకొని పోయినరు. ఆ తర్వాత మమ్మల్ని నిర్బంధిస్తారు. ఎన్ని రోజులు నిర్బంధిస్తారు? ఎన్ని రోజులు చేస్తారు? ఎట్లా చేస్తారు? మమ్మల్ని ఆపుతారేమో. రాష్ట్రంలో గాలిని ఆపుతారా, నీళ్ళని ఆపుతారా? ఆపలేరు కదా, ఇంపాసిబుల్. థ్యాంక్ యూ సార్. రైట్. ఆల్రెడీ ప్రజల నుంచి రివోల్ట్ వచ్చింది ఇందాక చెప్పినట్టు. కానీ నిర్లక్ష్యం ఉంది. గతంలో పొలిటికల్ కామెంట్ చేసినప్పుడు రియాక్ట్ అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ రియాక్ట్ అవ్వట్లేదు. అవినీతి ఆరోపణలు చేస్తే కూడా మా ఆధారాలు ఉన్నాయంటే కూడా ముందుకు రాలేదు. మైనర్ బాలిక సంబంధించిన అంశంలో కూడా కనీసం ఇంతవరకు నోరు మెదపట్లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వైఫల్యం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నాయకులు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అరెస్ట్ కుమార్. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్ గారు, హైదరాబాద్.